రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా జడ్పీ చైర్మన్ దాతన్న గారి విఠలరావు వారి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని ఉపాధి హామీ కూలీలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ పనులు నిరంతరం కొనసాగుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ కృషియేనని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినట్లయితే ఉపాధి హామీ కూలీల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఒక్క టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 4 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవడం కాంగ్రెస్ పార్టీ విఫల పాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లయితే ప్రజలకు నట్టేట ముంచడం ఖాయమన్నారు. ప్రజలు ఆలోచించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి ఎలా ఇబ్బందులకు గురయ్యామో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి తప్పటం అడుగులు వేయకుండా కారు గుర్తుకు ఓటు వేసి భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అబ్దుల్ రఫీ, కల్యాపూర్ మాజీ సర్పంచ్ కాశం నిరంజన్ సాయిలు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కాశం సాయిలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యూకే కుమార్, సందీప్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పదవులలో ఉన్నారు. అరవింద్ ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ ఉన్నాడు 2 ఏళ్ళు. కాబట్టి మరి వాళ్ళు ఏం పని చేయలేదు. కాబట్టి మన బాజిరెడ్డి గోవర్ధన్ మన ప్రాంతం మనిషి, మనకు తెలిసిన మనిషి, 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. బాన్సువాడ అయితే బాన్సువాడ అయింది, మా ఆర్మూర్ వస్తే ఆర్మూర్ అయింది, నిజామాబాద్ రూరల్ నుంచి 2 సార్లు అయింది. ఆ రూరల్ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు 6,000 కోట్లతో డెవలప్మెంట్ చేసి రేపు భవిష్యత్తులో కూడా ఎంపీ అయితే మన మనిషి కాబట్టి మరి మన మనిషి ఆడ ప్రశ్నించే గొంతుగా కావాలి పార్లమెంట్లో, రబ్బర్ స్టాంప్స్ కాదు. దాన్ని చూసిన 5 ఏళ్ళు ఏం సాధించలేదు. కాబట్టి మనకు ఫండ్స్ కావాలంటే కొట్లాడాలంటే అది బాజిరెడ్డి గోవర్ధన్తో అవుతుంది. కాబట్టి మీరందరూ మన మనుషులు, మన తెలంగాణ మనుషులు కాబట్టి మీరందరూ కారు గుర్తుకు, కేసీఆర్ గుర్తు కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మేజార్తో గెలిపించాలా. ఈ 13న ఎలక్షన్ ఓటింగ్ సోమవారం నాడు మీరు ఖచ్చితంగా అందరూ పొద్దున లేచి అందరు పోయి కారు గుర్తు ఓటేసి పెద్ద మేజార్తో గెలిపించాలా. 2వ నంబర్ మీద ఉంటుందమ్మా కారు గుర్తు. కాబట్టి మరి మీరంతా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తే ఆయన మన పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా తెస్తాడని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మరి ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఉపాధి హామీ కూలీల ఫైళ్ళని మా దగ్గరికి వస్తుంది. బాసు నేనే